అందరికీ నమస్కారం అన్న. ఈరోజు మన పొలంలో వరాలు తీసి వరాలు పెడుతున్నాం. అయితే నిన్న కొంచెం తీసినాక కాలుకు తీస్తుంటే జెర్రీ గరిచింది. ఇక పొద్దుగల 11 గంటలకు గర్వంగానే ఇంటికి పోయినా ఇక మస్తు నొప్పి లేచిందన్న, తీయలేదు. ఇక వరాలు అట్నే అయిపోయినాయి. ఈరోజు కంప్లీట్ అయిపోతున్నాయి దాదాపు. వరాలు తీసేటప్పుడు రైతన్నలు జర జాగ్రత్తగా ఉండురు అన్న. ఆ వరాలు ఎంబటి తేళ్ళు కానీ తుట్ట పురుగులు కానీ జెర్రీలు కానీ ఉంటుంటాయి. అవి నీళ్ళలో పడ్డప్పుడు మనకు కనబడదు, కరిస్తే చాలా డేంజర్ కాబట్టి కొంచెం చూసుకుంటుంది ఇది. అయితే వర్షాలు అయితే అస్సలు పడతలేవు అన్న. 3 ఎకరాలకు నారు పోసినాం, ఒక అరెకరం మాత్రమే తడిసింది. చూడాలి, రేపు వస్తా అంటారు కూలీళ్ళు ఒక మాట. అయితే మాత్రం రేపు నాట అయిపోతుంది. ఇంతవరకు అయిన వరకు వేస్తే కొంచెం ఇంకొక మాట తడుస్తుంది అన్నట్టుగా నాటేద్దాం అనుకుంటున్నాం ఇంతవరకు. అయితే రోజు చుట్టుపక్కల వాన పడుతూనే ఉంది, మేఘాలు మొత్తం వస్తూనే ఉన్నాయి, కానీ మబ్బులు మంచిగా గట్టిగా కనబడుతున్నాయి, కానీ మన ఊర్లోనైతే పడతలేదు అన్న. ఏమైందో ఈ మిర్రలుగిన చుట్టుపక్కల మొత్తం మిర్రలు సరిగ్గా పట్టలేదు. ఆ మిర్రలకు తీయాలంటే మస్తు రిస్క్ అవుతుంది. జర నీళ్ళు ఎక్కువ ఉంటే అందరికీ తెలిసిందే కదా, నీళ్ళు ఎక్కువ ఉంటే పని అవుతుంది, కానీ ఈ పని అస్సలే కావట్లేదు. ఇక వరలు అయితే తీస్తున్నాం. అమ్మ నాయనగిన బాగానే తీసిరు, తీసిన కాడికి తీసి మొత్తం పెడుతున్నాం ఈరోజు. మీ పొలాలు ఎంతవరకు వచ్చినాయో, నాటేసిరా లేకపోతే నారు పోసిరా, పోయలేదా, ఏం నారు పోసిరు ఒకసారి కామెంట్ చేయరన్నా. వరాలు గిన తీసిరో తీయలేదో. అట్లనే పొలం కాడ పనిచేసి ఈయన కూర్చొని అన్నం తింటే నిజంగా మస్తు ఆనందంగా ఉంటుంది, కానీ ఈసారి అసలే హ్యాపీ అనిపిస్తలేదు. ఎందుకంటే పొలం అంతగానో నారు పోసినా కానీ పొలం అసలే దున్నకాలు అయితే లేవు, అసలు గ్రౌండ్ వాటర్ కింద అస్సలే లేదు. మాకు దగ్గరలో ఒక బిక్కేరు బాగుంటుంది, దానికి గోదావరి నీళ్లు జలాలు అటాచ్ అయినాయి, కానీ పైన గిన వర్షాలు సరిగ్గా పడకపోయేసరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు గట్టిగా వానలు ఈడ్చికి వచ్చింది, ఎన్నలు లేదు. చూడాలి ఎంతవరకు ఈ సంవత్సరం ఎట్లుంటుందో కాలం. దాదాపు అయితే కరువు లెక్కనే కనబడుతుందన్న. ఇప్పటికి ఒక 2-3 ఎకరాల పొలం దున్నేది ఉండే, కానీ ఇప్పటి వరకు అయితే అరెకరంగిన దున్నలేదు మనం. చూడాలి, జర రైతన్నలు అయితే పొలం నా వరాలు తీసేటప్పుడు జర జాగ్రత్తగా ఉండుర్రి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలన్న. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేసి కామెంట్ చేయండి.